కనపడుతుందా? కనపడట్లేదు. కనపడుతుంది. క్లియర్గా కనపడుతుందా? లేదు. ఇప్పుడు ఈ కాయిన్ని ఒక హ్యాండ్ని క్లోజ్ చేయి. నేను నీకు ఇది పట్టుకుంటాను. ఒక ఐని క్లోజ్ చేయి. ఇది పట్టుకో. ఇది ఎగ్జాక్ట్లీ నీ ఐబాల్ ముందు పెట్టు. ఎగ్జాక్ట్లీ ఐబాల్ ఇంకా దగ్గర ఇలా నీ ఐబాల్ ముందు ఉండాలి అది. ఓకే, ఇప్పుడు నీ ఇమేజ్ నీకు కనపడుతుందా? లేదు వదినా. ఓకే, లేదు వదినా. ఓకే, ఈ కాయిన్ మళ్ళీ తీసేయి. కెన్ యూ సీ నౌ? కనపడుతుంది వదినా. ఓకే, సో చూసారు కదా, ఈ కాయిన్ పెట్టినప్పుడు తనకి తన ఇమేజ్ కనపడలేదు. ఈ కాయిన్ ఎంత ఉంది? ఈ మిర్రర్ ఎంత ఉంది? ఎంత పెద్దగా ఉంది? అయినా కూడా ఈ కాయిన్ పెట్టినప్పుడు, థ్యాంక్ యూ మా, ఈ కాయిన్ పెట్టినప్పుడు షీ కుడెంట్ సీ హర్ ఫేస్ ఇన్ ద మిర్రర్. చిన్న కాయిన్, ఇదే కాయిన్ని మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళక ట్రై చేయండి. ఒక ఐ మీద హ్యాండ్ పెట్టుకొని ఈ కాయిన్ని మీ ఐ మీద పెట్టండి. ఒకసారి సూర్యుడిని చూడడానికి ట్రై చేయండి, మీకు సూర్యుడు కూడా కనపడ్డు. కాయిన్ ఎంత ఉంది? సన్ ఎంత ఉంటుంది? హౌ బిగ్ ఇస్ సన్? అయినా కూడా మీకు సూర్యుడు కనపడదు. ఎప్పుడైనా ఇంటికి వెళ్ళి ఒకసారి ట్రై చేసి చూడండి. నేను ట్రై చేసి చెప్తున్నాను, మీకు కనపడదు. సేమ్ ఇలాగే మన జీవితంలో మన సమస్య ఉంటుంది. సమస్య మన ముందు ఉన్నప్పుడు, సమస్యని మనం చూస్తున్నప్పుడు మన దేవుడిని మనం చూడలేం. వి కెనాట్ లుక్ ఎట్ అవర్ గాడ్. సమస్య వైపు చూస్తూ ఉంటే మన ఫోకస్ అంతా మన ప్రాబ్లమ్స్ మీద ఉంటే మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, మన దేవుడు దేనికి సమర్థుడు అనేది కూడా మనకి కనపడదు. హల్లెలూయా, నిజంగానే కనపడదు. వీ కెనాట్ సీ. కానీ ఎప్పుడైతే మన ఫోకస్ని మనము షిఫ్ట్ చేస్తామో, సమస్యని తీసేసి కాయిన్ తీసేసాక తను అడిగాను, నీకు ఇప్పుడు నీ ఫేస్ కనపడుతుంది అంటే కనపడుతుంది అంది. ఎప్పుడైతే మన ఫోకస్ని మనం షిఫ్ట్ చేస్తామో, మన సమస్య వైపు చూడకుండా మన దేవుడు వైపు మనం చూస్తామో, అప్పుడు మనకి మన దేవుడు ఎంత సమర్థుడు, దేవుడు దేనికి కేపబుల్ అనేది మనకు అర్థమవుతుంది. వెన్ యూ షిఫ్ట్ యువర్ ఫోకస్ ఆన్ గాడ్స్ ప్రామిసెస్, దేవుడిచ్చిన వాగ్దానం మీద మనం ఫోకస్ చేస్తే, మన ఫోకస్ని మనం షిఫ్ట్ చేస్తే, అప్పుడు దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు. అపవాది చెప్పే మాటల్ని నమ్మకుండా దేవుడు ఇచ్చే వాగ్దానాల్ని నమ్మితే అప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. ఇదే సమస్యకి పరిష్కారం ఏంటండి? అపవాది చెప్పే మాటల్ని నమ్మొద్దు, దేవుడిచ్చే వాగ్దానాల్ని నమ్మండి. దేవుడిచ్చిన వాగ్దానాల్ని నమ్మితే అప్పుడు మన ఫోకస్ని మనం షిఫ్ట్ చేస్తే, దేవుని వైపు చూస్తే, అప్పుడు మన సమస్యకి పరిష్కారం ఉంటుంది. ఈ రోజున ఫర్ ఎగ్జాంపుల్, మేబీ మీలో ఎవరిదైనా డాక్టర్ ఒక రిపోర్ట్ ఇచ్చారేమో, తన పరిస్థితి అలాగే ఉంటుందేమో, ఏదైనా హార్ష్ఫుల్ వర్డ్స్ చెప్పారేమో, ఇంకా తనకి క్యూర్ అవ్వదేమో, ఇంకా తనకి తనకున్న ఈ అనారోగ్య పరిస్థితికి ఏ పరిష్కారం లేదేమో అన్నారేమో. లేకపోతే మీ బ్యాంక్ స్టేట్మెంట్ని చూస్తే మీ బ్యాంక్ అకౌంట్లో అసలు డబ్బులే లేవు, మంత్ ఎండింగ్ వచ్చేస్తుంది, ఈఎంఐ కట్టాలి, రెంట్ కట్టాలి, కానీ బ్యాంక్ అకౌంట్లో చూస్తే డబ్బులే లేవు. లేకపోతే ఎవరైనా మిమ్మల్ని లైక్ ఎనీబడి, ఇక్కడ ఎవరు లేరనుకుంటా కానీ ఎక్కడైనా ఇలాంటిది కూడా జరగచ్చు. మేబీ ద పీపుల్ ఆర్ వాచింగ్ ఇన్ లైవ్. మీకు మీ హస్బెండ్ కానీ మీ వైఫ్ కానీ డివోర్స్ పేపర్స్ పంపించారు, నేను నీకు డివోర్స్ ఇవ్వాలనుకుంటున్నాను. లేకపోతే ఈ రోజుల్లో డేటింగ్ చాలా ఫేమస్ కదా, పాపులర్ కదా. సో మీరు డేట్ చేసిన వ్యక్తి మీకు ఒక మెసేజ్ పెట్టాడు, నేను నీతో బ్రేకప్ చేస్తున్నానని. ఎనీథింగ్ ఫర్ దాట్ సేక్. లేకపోతే అపవాది మిమ్మల్ని, నువ్వు ఇంకా చేయలేవు, ఇంకా నువ్వు గెలవలేవు, ఇంకా నీ పని అయిపోయింది, ఇంకా నువ్వు ఏది చేయలేవు, నువ్వు ఓడిపోయావు, నీకు ఓటమి వచ్చేస్తుందని అపవాది మిమ్మల్ని అలాంటి మాటలు చెప్పి బాధ పెడుతుందేమో. ఎలాంటి పరిస్థితి అయినప్పటికీ కూడా ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్ టుడే. దేవుడు నా ద్వారా మీతో అన్న మాట ఏంటంటే, అవి ఏవి నిజం కాదు. అపవాది చెప్పే మాటలు ఏది నిజం కాదు. మన ఫోకస్ని మనము దేవుని వైపు షిఫ్ట్ చేస్తే ఏ కార్యమైనా మన జీవితంలో జరుగుతుంది. డాక్టర్ రిపోర్ట్స్ గురించి చెప్పా కదండి, ఐ సెడ్ అబౌట్ డాక్టర్ రిపోర్ట్స్. నేను మీతో చాలాసార్లు చెప్పాను ఈ మాట. 6వ జార్డన్ అప్పుడు నేను ప్రెగ్నెంట్ అప్పుడు, నేను జస్ట్ 3rd or 4th month, ఎప్పుడైతే నాకు తెలిసింది లైక్ జెనెసా ఈజ్ డయాగ్నోస్డ్ విత్ ఆటిజం, అప్పుడు ఆ డాక్టర్ నన్ను ఎంత హార్ష్ఫుల్ వర్డ్స్ చెప్పారు తెలుసా అండి. ఒక ప్రెగ్నెంట్ లేడీతో అలాంటి మాటలు ఒక డాక్టర్ చెప్పకూడదు. మరి ఆ డాక్టర్ ఎవరో ఎక్కడ స్టడీస్ చేశాడు నాకు తెలియదు, కానీ దిస్ వాజ్ వెరీ హర్ట్ఫుల్. ఆయన ఏమన్నాడు, మీరు జెనెటిక్ టెస్ట్ చేయించలేదు, ఫస్ట్ బేబీకి ఉందంటే రెండో బేబీకి ఖచ్చితంగా ఉంటుంది ఆటిజం, మీరు చేయించుకోవాల్సింది, లేకపోతే ఈ బేబీని మీరు టర్మినేట్ చేసేయండి అన్నారు. ఆ మాట ఒక ప్రెగ్నెంట్ లేడీతో అనకూడదు. నిజం చెప్తున్నాను, దిగులైతే ఉంది నాకు.
9 months నేను దిగులు పడ్డాను, కానీ నేను అపవాది చెప్పే మాటల్ని నమ్మలేదు. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నమ్మాను. నేను ఒకటే అనుకున్నాను, దేవా నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు, ఈ బిడ్డని నువ్వు ఎందుకు తీసుకొస్తున్నావు అంటే జనస కోసం తీసుకొస్తున్నావు. ఇట్ ఈస్ ఫర్ జనస. మేము ప్లాన్ చేసిందే జనస కోసం, తనకు ఒక తోడు ఉండాలని, తనకు ఒకరు ఉండాలని మేము ప్లాన్ చేసాము. నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు. డాక్టర్ చెప్పిన మాటలు, అపవాది చెప్పిన మాటలు నేను నమ్మను. అదే రీతిగా నా ఫోకస్ని నేను షిఫ్ట్ చేసినప్పుడు, అపవాది చెప్పిన మాటల్ని నేను నమ్మకుండా నేను ఎప్పుడైతే దేవుని మాటల్ని నమ్మానో అప్పుడు దేవుడు నా జీవితంలో కార్యం చేశాడు. హల్లెలూయా. ఇవాళ మీరు జార్డన్ని చూస్తే నేనేమి గొప్పగా చెప్పాలని కాదు, కానీ దేవుడు చెప్పిన కార్యం చెప్తున్నాడు. అసలు ఆడు ఎంత జ్ఞానంగా ఉంటాడంటే ఎప్పుడు చూస్తాడో తెలీదు, చూస్తాడు పట్టేసుకుంటాడు అంతే. ఆడ ఈవినింగ్ అయిందంటే చాలు, నైట్ అయిందని చాలు. మా ఇంట్లో ఇప్పుడు 2 అమ్మమ్మలు ఉన్నారు, భారతీయ అమ్మమ్మ, ఎనోష్ వాళ్ళ నానమ్మ. వాళ్ళిద్దరిని ఈ నైట్ అయిందంటే చాలు, అమ్మ ట్యాబ్లెట్ ఇచ్చేనా, అమ్మ ట్యాబ్లెట్ ఇచ్చేనా అంటాడు. ఆ లోపలికి వెళ్తాడు, ట్యాబ్లెట్ బాక్స్ తీసుకొస్తాడు, వాటర్ తీసుకొస్తాడు, ట్యాబ్లెట్ తీసుకోమంటాడు, మళ్ళీ బాక్స్ తీసుకుంటాడు, మళ్ళీ బాక్స్ కబోర్డ్లో పెడతాడు. ఒక 2 years బేబీకి ఇవన్నీ చేయడం యాక్చువల్లీ మామూలు విషయం కాదు. ఎందుకు చెప్తానంటే డాక్టర్ చెప్పిన ఒక మాట, అపవాది నాతో ఒక మాట చెప్పింది. అపవాది నా ఆలోచన, నా మనసు అంతా దిగులు పడాలని, నేను చింతపడాలని, నన్ను కృంగి తీసేయాలని ట్రై చేసింది, కానీ నా అపవాదిని నేను గెలవనివ్వలేదు. నేను నా దేవుడిని గెలవనిచ్చాను. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్పవాడు. నేను డాక్టర్ చెప్పిన అప్పుడు టెన్షన్ పడ్డాను. యాజ్ అ మదర్, యాజ్ అ ప్రెగ్నెంట్ లేడీ నేను టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ బాధ పడుతున్నాను కాబట్టి నాకు తెలుసు. బట్ ఐ బిలీవ్డ్ ఇన్ ద లార్డ్. ఇది వాగ్దానం ఇచ్చే దేవుడు, వాగ్దానం ఇచ్చి పుట్టబోయే బేబీ ఇది అని నేను నమ్మాను కాబట్టి దేవుడు నా జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు. నా జీవితంలో కార్యం చేసే దేవుడు మీ జీవితంలో చేయడా అండి? చేస్తాడు కదా. అయితే హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. హెజెకియా జీవితంలో కూడా అలాగే జరిగింది. మన వాక్యం చదివాం కదండి. హెజెకియా వాజ్ అ వెరీ గుడ్ రూలర్. ఆయన ఒక మంచి రాజు. హీ వాజ్ అ వెరీ వెరీ గుడ్ రూలర్. ఈ ప్రజలందరినీ దేవుని వైపుకి నడిపిస్తున్నాడు. దేవుని చిత్తం ఏంటి అట్లాంటి రీతిలో నడిపిస్తున్నాడు. అక్కడున్న ఐడల్ వర్షిప్ అందరినీ, విగ్రహ ఆరాధన అన్నిటినీ తొలగించడానికి ట్రై చేస్తున్నాడు. మంచి కార్యాలన్నీ చేస్తూ ఉన్నప్పుడు అశ్షూరు అయిన రాజు ఒక లెటర్ని పంపించాడు. ఆయన మినిస్టర్ ద్వారా ఒక లెటర్ని పంపించి, నీ పని అయిపోయింది, నువ్వు ఇక దేనికి పనికిరావు, నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నావు ఆ వాగ్దానం ఇచ్చే దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళక ఆ వాక్యం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. నీకు ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. నీ జీవితంలో అసలు కార్యమే జరగదు, నువ్వు దేనికి పనికిరావు, ఆ వాగ్దానం ఇచ్చే దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. ఒకసారి ఇంటికి వెళ్ళక ఆ వాక్యం అంతా చదవండి, మీకు అర్థమవుతుంది. నీకు ఏ దేవుడైతే వాగ్దానం ఇచ్చాడో ఆ దేవుడు నిన్ను మోసం చేస్తున్నాడు. నీ జీవితంలో అసలు కార్యమే జరగదు, నువ్వు దేనికి పనికిరావు, నువ్వు ఏ దేవుడిని అయితే నమ్ముతున్నాడో ఆ దేవుడిని నమ్ముకోవడం మానేసి ఇతరు దేవుడిని నమ్ముకోవడం స్టార్ట్ చేసేయండి, నువ్వు ఓడిపోయావు అని అలాంటి బాధకరమైన మాటలు అపవాది చేత పంపించిన ఆ లెటర్ని హెజెకియా చదివిన తర్వాత ఆయన ఏ మాత్రము దిగులు పడలేదు, ఏ మాత్రము ప్యానిక్ అవ్వలేదు, యాంగ్జైటీ ఫీల్ అవ్వదు. ఇప్పుడు మా రాజ్యం ఏమైపోతుంది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి, మేము అందరం చచ్చిపోతాం, నేను కూడా చచ్చిపోతాం, ఒక్క మాట కూడా ఆయన నోట్లో నుంచి రాలేదు. ఆ లెటర్ చదివిన వెంటనే, మీ తర్వాత చదవండి, ఆ లెటర్ చదివిన వెంటనే ఆ లెటర్ని ఆయన మందిరానికి తీసుకెళ్లారు. మందిరానికి తీసుకెళ్ళి దాన్ని మొత్తం చింపేసి దేవుని ముందు పెట్టేసి ఆయన ప్రార్థన చేశారు. నువ్వు నా జీవితంలో కార్యం చేస్తావు, నువ్వు నన్ను ఓడిపోనివ్వవు అని ఆయన ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు ఆయనకి సహాయం చేశారు. హల్లెలూయా. సమస్య వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు దిగులు పడకుండా, ప్యానిక్ అవ్వకుండా, యాంగ్జైటీ ఫీల్ అవ్వకుండా దేవుణ్ణి నమ్మే వారంగా ఉంటే, ప్రార్థన చేసే వారంగా ఉంటే దేవుడు మన జీవితంలో కార్యం చేస్తాడు, ఖచ్చితంగా చేస్తాడు. ఆయన ఒక మంచి రాజు. హీ వాజ్ అ వెరీ గుడ్ కింగ్. ఎంత మంచితనం ఉన్నప్పటికీ కూడా, దేవుని మాటలు నమ్మినప్పటికీ కూడా, దేవుని వేస్లో దేవుని చిత్తం ప్రకారంగా నడుస్తున్నప్పటికీ కూడా ఆయన జీవితంలో కూడా సమస్యలు వచ్చినాయి. కొన్నిసార్లు మన జీవితంలో సమస్య వచ్చినప్పుడు మన నోట్ల నుంచి వచ్చే ఫస్ట్ మాట ఏంటి తెలుసా అండి? అసలు నేనేం పాపం చేశాను. ఇదే కదా మనం అందరం అంటాం. అసలు నేనేం పాపం చేశాను, నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, అసలు నేను ఏమైనా ఎప్పుడైనా అన్నానా, ఎవరిని ఏమీ అనను, నా పని నేను చూసుకుంటాను, మరి ఎందుకు నా జీవితంలో ఎన్ని సమస్యలు, నేను ఏం పాపం చేశాను,
నేను చాలాసార్లు మీతో చెప్తా ఉంటాను, పాస్టర్ గారికి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు కొంతమంది అలా చెప్తారు, అసలు నేను ఏం పాపం చేశాను పాస్టర్ గారండి, అసలు ఏం పాపం చేశానో నాకే ఈ సమస్యలన్నీ. పాపం చేయని వారి జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, అందరి జీవితంలో సమస్యలు వస్తాయి. యేసు ప్రభు అన్నారు, ఆన్ దిస్ ఎర్త్ యూ విల్ హ్యావ్ ట్రబుల్స్. మీకు సమస్యలు ఉంటాయి, కానీ ఈ సమస్యలన్నిటినీ నేను జయించి ఉన్నానని యేసు ప్రభు న్యూ టెస్టిమెంట్లో అంటారు. అసలు నీతిగా ఉన్నవారికి, పరిశుద్ధంగా ఉన్నవారి జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. ఒకసారి సామ్స్ 34:19 చూద్దామా? సామ్స్ 34:19. సామెతలు 34:19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుకి కనుగొల ఆపదలు అనేకములు. ఈ మాట ఒకటే కాదు దేవుడు అనింది, తర్వాత ఏమన్నారు? వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. వాటిలన్నిటిలో నుంచి యెహోవా వారిని విడిపించును. నీతిగా ఉన్న వారి జీవితంలో కూడా సమస్యలు వస్తాయి, పరిశుద్ధంగా ఉన్న నీ జీవితంలో కూడా సమస్యలు వస్తాయి. కానీ సమస్యలు వచ్చినప్పుడు యెహోవా దేవుడు ఏం చేస్తాడండి? మన సమస్యల నుంచి మనల్ని విడిపిస్తాడు. ఆ నమ్మకం మనకు ఉండాలి. హెజేకియాకి ఆ నమ్మకం ఉంది. ఆయన ఎంతో పరిశుద్ధంగా ఉన్నారు. పరిశుద్ధంగా ఉన్నప్పటికీ కూడా సమస్య వచ్చినప్పుడు ఆయన దేవుని మాటని నమ్మి, దేవుని వాగ్దానాన్ని నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మొరపెట్టాడు. దేవా, నా జీవితంలో ఈ సమస్య వచ్చింది, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి? దేవుణ్ణి అడగాలి. ఎందాక అడిగే కదా, మన సమస్యకి పరిష్కారము ఏంటి? మన సమస్యకి పరిష్కారం ఇదే. సమస్య వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా, చింతపడకుండా, ఆలోచన ఎక్కువ అవ్వకుండా మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని దగ్గరికి వెళ్ళడం. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనే మన సమస్యకి పరిష్కారాన్ని ఇస్తారు.